ఎట్లా పరిపాలిస్తుంది ప్రజాపాలన అంటుంది. ఏమున్నాయి అన్ని టీఆర్ఎస్ చేసిన పనులు ఏమున్నాయి, ఇప్పుడు కాంగ్రెస్ చేసిన పనులు చేసినవి ఏం లేవు. మేమే చేస్తున్నాం, వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు దోసుకున్నారు అంటారు కదా. అలా ఏం లేదు, ఇప్పుడు అంతా టీఆర్ఎస్ చేసిన ప్రభుత్వమే ఉంది. ఇప్పుడు ఏం చేసేది, ఇప్పుడు నేను సంది ఆయన వచ్చిన పోతే ఏం పని అయితే లేదు. ఆ బ్రిడ్జ్ కడతామంటే ఆ బ్రిడ్జ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఫైల్ ఆయన ఉన్నా బ్రిడ్జ్ అవనేమో, అది లేదు లేదు అట్నే అయిపోయింది. రైతు బంధు విషయంలో ఏం చెప్తావు ఇప్పుడు? రైతు బంధు ఇంకా వేసలే కదా, పోయిన సంవత్సరం అయినాయి. మరి ఈసారి అంటుండు సంక్రాంతి వెళ్ళినాక అంటుండు కానీ ఏది లేదు ఇంతవరకు. పడతాయి మరి సంక్రాంతి వెళ్ళిన తర్వాత అంటుండు కానీ ఎన్ని డేస్ తెలియదు. గతంలో కేసీఆర్ అన్నప్పుడు 5 ఎత్తున పడ్డాయి, అప్పుడు సంవత్సరం 6 నెలలకు 6 నెలలు పడ్డాయి. మీ ఊర పొలం ఎంత ఉంటుంది? పొలాలు ఎన్ని ఎకరాలు? ఇక పొలాలు అంటే మస్తు ఉన్నాయి కానీ తెలుస్తుంది. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతు బంధు కింద 5,000 ఎకరానికి వేసింది, పెట్టుబడికి అంత కొంత ఉపయోగపడింది ఇచ్చేది. ఇప్పుడు ఆ రైతులకు ఇబ్బంది కనిపిస్తుందా? అనిపిస్తుంది. ఏ విధంగా? ఇంకా అప్పుడు 6 నెలలకు ఒకసారి వేస్తే ఇంత అవి ఇవి వచ్చి కడుచుకొని ఇప్పుడు అవి లేవు లేదని గుర్తు తిడుతురు. ఇక 7,000 ఇస్తున్నాడు కదా, 7,000 లేవు అసలుకే లేవు. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మీకు 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు రైతు బంధు ఇచ్చి 20 ఇంటి 20కి ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే 7 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి నేను రైతు బంధు ఇస్తా అంటుంది కదా. ఇది ఎంత వరకు తెలియదు, ఇంకా 5 అంటుండే తెలియదు. 5 అంటుండు ఇంకా బిరుగు అయితే. ఇక ఈ పొరంబోకులకు లేని ఇస్తట్లేడుగా. ఇక 5 ఎకరాలకు అంటుండు కానీ అది ఇంక ఇచ్చేది పోయేది. మన 6 గ్యారెంట్లు అమలైనాయి. ఇక అరేనంటే బస్సు ఒకటి ఫ్రీ అయినట్టుంది. ఇక సన్న బియ్యం ఇస్తుంటుంది, ఇంకా టైం పడుతుంది. నీ పేరేం పేరే? నరసింహ. ఎట్లుంది కాంగ్రెస్ పాలన, ఎట్లుంది, ఏం చెప్తావు? ఇంక గట్టినే ఉంది, ఏడేసింది అని ఉంది. ఏముంది అదే పాత పొలం ఉందా నీకు? లేదు. లేదా? ఏం ఇట్లా పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2,000. 4,000 ఇస్తున్నారు రేవంత్ రెడ్డి, వచ్చినాయి మరి? లేదు, 2,000 నడుస్తున్నాయి. ఇచ్చిన కాడి నుంచి 2,000. నా పేరు మోహను. నేను ఒకటి వచ్చినటువంటి తెల్లారులో పడినే మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పిండు. 6 అప్పటికి తెలుసు, వాళ్ళు అప్పటికి చెప్తా ఉన్నారు ఏంటంటే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు కేసీఆర్ గారు అని చెప్పారు. యాక్చువల్గా మన చెప్పినటువంటి ఏంటంటే ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా 3,80,000 చెప్పింది. అంటే అసెంబ్లీలో పేరు చెప్పినవన్నీ బోగస్ అనేది తేలిపోయింది. ఇంకోటి ఏంటంటే మన బట్టి నేను చెప్పింది కాదు, ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారంగా ఇవాళ భారతదేశంలో మొత్తం కూడా తెలంగాణ అనేది స్టేట్ నెంబర్ 1 చెప్పి అనేది నేను చెప్తాను. అది ఆర్బీఐ వాళ్ళ చిల్లు వాళ్ళకి తెలుసు. అది వాళ్ళు 6గా మేము చెప్పిన ఆయన 50 లక్షలు ఒక సంవత్సరంలో పాటు 2 లక్షల ఉద్యోగాలు సరిపోయాడు. 30 జాబ్ గ్యారెంటీ ప్రకటించాడు. 36,000 రూపాయలు ఆల్రెడీ కేసీఆర్ గారు ఎగ్జామ్ పెట్టాడు, అవన్నీ పెట్టాడు, రిజల్ట్ ఇచ్చిండు, అవన్నీ చేసాడు. కేవలం ఏమి ఇచ్చిండు, ఒక అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాడు. దానికి నేను ఇచ్చాను చెప్పనుకుంటాడు. మొత్తం కలిపితే అది ఇచ్చినటువంటి ఈ సంవత్సరం మొత్తంలో 16,000 ఉద్యోగాలు ఇచ్చాడు. మన 9,000 ఉద్యోగాలు ఇవ్వాలి. ఒకటి ఇంకోటి తెలంగాణ రాగానే నేను వచ్చే సంవత్సరం వచ్చే నెల తీసుకొని రా చెప్పాడు. లోన్ కాదు, పింఛను నేను 4,000 చేస్తాను చెప్పాడు. 11 నెలలు అయిపోయింది, 12 నెలలు అయిపోయింది. ఇప్పటికి వృద్ధాపులు అందరూ అడుగుతున్నారు ఇంకా ఎక్కడ పోయింది. తెల్లారు వచ్చే ప్రతి ఉన్నటువంటి మహిళకు 2,500 డబ్బులు ఇస్తా అని చెప్పన్నాడు. ప్రతి ఉన్నటువంటి వాళ్ళకు అవి ఎక్కడ పోయినాయి ఇవాళ? తెల్లారి వచ్చే నెల నుంచే. అయితే 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిసి కూడా వచ్చే నెల నుంచి ఇస్తా చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ సంవత్సరం అయిపోయింది. అవి అడుగుతున్నాం మేము. ఒకటి పెట్టి అమలు చేసిందంటే ఫ్రీ బస్ వల్ల ఏం జరుగుతుంది? అది కేవలం ఉద్యోగాలు లక్షల ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఫ్రీ బస్ వల్ల నేనేమన్నంటే ఫ్రీ బస్ వల్ల ఆర్టీసీ లాభాలు నడుస్తుంది అంటున్నాను. అది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అది ఎవరిని అడిగారంటే ఆయన అడిగారు, ఎవరు మనం అడిగారు ఎండి ఎంత నష్టం ఉంది ఆల్రెడీ ఇప్పటికే సజ్జనాన్ని అడిగారు. ఆల్రెడీ ఇప్పుడే చెప్తుంటే ఏవిఎస్ రెడ్డి ఆర్టీసీ వల్ల మైక్రోలైజ్ మొత్తం నష్టపోయింది అని చెప్తున్నాడు. అది అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క డిగ్రీ కాలేజీ పిల్లలకు నేను ఇది ఎస్ఎస్సి వాళ్ళకు 4,000, ఎస్ఎస్సి వాళ్ళకి 4,000, ఇంటర్మీడియట్ వాళ్ళకు 6,000, డిగ్రీ వాళ్ళకి 8,000 ఇస్తాను. ఎక్కడ పోయింది అలా ఇచ్చినావా? ప్రభుత్వం ఫెయిల్యూర్ గా నడుస్తుందా, సక్సెస్ గా నడుస్తుందా? 100% ఫెయిల్యూర్ ఇది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ బడ్జెట్లోనే చెప్పుకున్నారు ఇప్పటికీ. ఇంకోటి ఏంటంటే మన బ్యాంక్ చెప్తున్నారు ఇప్పుడు ఎవరికి నిరుద్యోగులకు 4,000 పెన్షన్ ఇస్తారు చెప్పాడు. వాళ్ళు రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా. నేను మాట అనలేదు, సాక్షాత్ మా డిప్యూటీ సీఎం చెప్పుకుంటు నేను అనే మాట అని చెప్పాను. కరెంట్ బిల్లుకి వచ్చి 40% మంది ఉద్యోగ వాళ్ళకు అవుతుంది, ఇంకా 60% మంది కాలేదు. ఇంకోటి గ్యాస్ సిలిండర్ అన్నావు, అది కూడా 40% వస్తుంది, 60% వాళ్ళకి కాలేదు. నువ్వు అదే టైం కాదు, నువ్వు ఒకటే నేను టైం కోసం పడతలేను. టైం ఏమన్నావు నువ్వు? 6 నెలలు వచ్చే వెంటనే చేస్తామన్నావు.
ఆ రోజు అనలే మాట, ఆ రోజు అనుంటే వాళ్ళ పరిస్థితి వేరుంటుండే. ఇంకోటి ఏంటంటే ఇవాళ కేసీఆర్ వ్యక్తి ఏంటంటే కాళేశ్వర్ ఇవాళ ఉంటే ఇలా ఏమంటున్నారు కదా, ఏది పెట్టినావు, ఏది ఇలా ఇంటింటి సర్వే పెట్టినావు, ఏంటిది రేపు వచ్చేటువంటి అసలు ఏది మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కేవలం నీ యొక్క పార్టీ రావడానికి సర్వే అంటున్నావు. సమగ్ర కుటుంబ సర్వే మాత్రం అన్ని బోగస్ అవి ఆల్రెడీ ఉన్నాయి సమగ్ర సర్వేలా, అవన్నీ చేయి. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంది అవన్నీ. ఒక మాట ఏంటండి, ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి మీరు ఇంటికి వస్తే ఎవరికి ఆధార్ వేయకండి ఏం వేయకండి చెప్పింది. మళ్ళీ ఇవాళ ఎందుకు అడుగుతున్నాం కదా ఆధార్ కార్డు, ఇలా ఆధార్ కార్డుతో అంటే అడుగుతున్నాం. డేటా ఉంది కంప్లీట్గా, వాళ్ళు ఇస్తారు. ధరణి కూడా రేపు ఏంటంటే భూభారతి పెట్టినాం. రేపు ఇది మళ్ళీ పాత వ్యవస్థని తీసుకురావడానికి అందుకని ఏం లేదు. రైతు బంధు చెప్పావు, రైతు రుణమాఫీ అన్నావు, ఎంతమందికి వచ్చింది అలా చెప్పించామని చెప్పి ఆయన 30% కూడా కాలేదు. నీకు కావచ్చు, నువ్వు ఒకరికి కావచ్చు, 70% మంది రైతులు ఇంకా అడుగుతున్నారు. రైతు రుణమాఫీ అడుగుతున్నావు, రైతు భరోసా అన్నావు, రైతు భరోసా పక్క పెట్టినావు, 7,500 ఇస్తా అని చెప్పినావు, 7,500 ఎక్కడ పోయింది? ఇంకోటి ఏంటంటే రైతు కూలికి ఇస్తున్నావు, కౌలుదారికి ఇస్తున్నావు. నేను రైతు కూలిని నేను అది కాదు, నేను కౌలు రైతుకి ఇస్తున్నావు, కౌలు రైతుకి ఇచ్చావా, కౌలు రైతుకి ఇస్తున్నావు, రైతు కూలికి ఇస్తున్నావు, ఇచ్చినావు. ఎలా 7,500 వెంటనే తీసుకుపోవని చెప్పావు. ఇంకోటి ఆ రోజు ఇదే టైం బౌండ్ పెట్టి ఉంటే పరిస్థితి వేరు. నేను రాగా నెలకేస్తాను, వాళ్ళు ఏమంటున్నారు ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి కదా, 4 అప్పుడు ఎందుకన్నావు, నెలకే రాగానే ఇస్తాను కదా, మరి ఇప్పుడేమైపోయింది? ఇప్పుడు ఆకలి అయినప్పుడు అన్నం పెట్టినోడు నువ్వు తర్వాత ఇంకా టైం ఉన్నప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? బోనస్ ఇస్తున్నాడు. బోనస్ మాట ఏం చెప్పిండు? బోనస్ ఏం చెప్పిండు? వరి పంటకు కింటాలకు 500 బోనస్ ఇస్తున్నాడు. మళ్ళీ తర్వాత ఏం చెప్పిండు? గెలిచిన తర్వాత సన్న రకానికి ఇస్తున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయింది, అయిపోయిందని చెప్పన్నారు. అదే బీలా పోయి మన బసాపురం వాళ్ళు ఆనతి పట్టిండు. అయితే ఒకటే అడుగుతున్నా, బీలా అంటే కావాలని కాంగ్రెస్ వాళ్ళని, ఆ నీళ్ళు ఎక్కడి బీలా కానీ కాంగ్రెస్ వాళ్ళే కానీ పైప్ లైన్ వేసిల్లా, లేకపోతే కాలేజ్ తీసుకొచ్చిలా, మరి ఎటు వచ్చే నీళ్ళు అక్కడికి పోయి ఆనతి పట్టిన ఒక రైట్ ఓకే, మళ్ళీ ఎక్కడికి వచ్చే నీళ్ళు అవి? ఆ నీళ్ళు కేసీఆర్ ఇస్తే వచ్చినాయి కదా, మళ్ళీ వేళ పోయి ఆరాధించావు, బంద్ చేసావు, అవన్నీ ఎక్కడికి వేళ? కాళేశ్వరం ప్రాజెక్టులో కూలిపోయింది కాదు ఇవన్నీ. ఇవాళ ఇంకోటి వాళ్ళ సిటీకి నీళ్ళు వస్తుందంటే ఎక్కడి నుంచి వచ్చారు? కాళేశ్వరం నుంచి వచ్చారు కదా. అవన్నీ పక్క పెట్టుకొని ఏదో మోసమాటలు చెప్పి దెవాల్చుకొని ఇంకా 4 సంవత్సరాలు. ఇంకోటి మాకేం అభ్యంతరం లేదు, ప్రతిపక్షం ఉన్నా సిద్ధంగా ఉన్నాం. కానీ ఇంకోటి ఏంటంటే ఈ 4 ఏళ్లలో వ్యవస్థ మొత్తం కుప్పకోల్పోతుంది, అది మా బాధ. బస్వాపూర్ సాగర్కి వచ్చేటువంటి నీళ్ళు ఎక్కడివి? అవి కాళేశ్వరమా కావా? అలాగే ఇంకోటి ఆ కొండ సులేఖ చెప్పింది మొన్న, నేను 10 లక్షల ఎకరాలకు ఇచ్చినటువంటి ఇల్లు రంగరాయ సాగర్ నుంచి తెచ్చుకొని 10 లక్షలు ఇచ్చింది ఆమె సొంతంగా చెప్పుకుంది. ఆమె ఏం చెప్పాలి, ఆమె చెప్పింది ఏంటంటే 10 లక్షలకు ఇచ్చినవి చెప్పండి. అవన్నీ ఎక్కడి అవన్నీ కూడా ఏమన్నాడంటే కాలకాడి నీళ్ళు నెత్తిలో పోసుకోవాలని చెప్పంటే ఇప్పుడున్న వ్యవస్థ ఇకైంది మూసిపోంటే కనీసం 2, 3, 5 కిలోమీటర్ల దాకా కూడా కాలువలు లిఫ్ట్ లేనిది ఎక్కడ పంట పంతుందో చూడమని. ఇప్పుడు లిఫ్ట్ లేని పంటలు లేవు. ఇప్పుడు మూసిపట్టి మొత్తం పైన తెలుసా, ఈ నుంచి మొదలు పెడితే సూర్యాపేట దాకా ఎకరం పొలం ఉంటే లిఫ్ట్. నిన్నటి రోజు దాకా అల్లు అర్జున్ ఆర్డర్ చేశారు. ఇవాళ మీటింగ్ పెట్టాం అల్లు కేసులు అయిపోయారంటే కేవలము కమిషన్ల కొరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఇది, అందుకంటే ఏమి లేదు.